హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదన్స్ అఫీషియల్ 2023. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇక ఈ వీడియో వచ్చేసి అయితే ఇక మా యానివర్సరీది ఇక చెప్పాను కదా, తమ్ముళ్ళు చూసారు కదా. సో ఈసారి అయితే యానివర్సరీ అయితే ఏమంత గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా బాగానే చేసుకున్నాం మంచిగా, 3 యానివర్సరీలు. సో నేను కుదిరితే పిక్ యాడ్ చేస్తాను పైన. మంచిగా చేసుకున్నాం 3 యానివర్సరీలు అయితే. సో నార్మల్గా అయితే ఇక మరీ మొత్తం ఏం లేకుండా మేమైతే ఎప్పుడు టెంపుల్కి వెళ్ళలేదు. మ్యారేజ్ ఒక్క యానివర్సరీ రోజేమో వెళ్ళినట్టు, ఒక్కసారి కూడా వెళ్ళలేదు అనుకుంటా నాకు తెలిసి. ఒక ఇయర్ వెళ్ళినట్టు కొంచెం గుర్తు, అంటే సెకండ్ యానివర్సరీకి వెళ్ళినాం అనుకుంటా, ఫస్ట్ యానివర్సరీ కాకుండా. ఎందుకంటే వీలు కాకుండా ఫస్ట్ యానివర్సరీ అప్పుడు ప్రెగ్నెంట్. సో సెకండ్ యానివర్సరీ అప్పుడు కన్నయ్య చిన్నోడు, అప్పుడు వెళ్ళినట్టున్నాం మేము. ఇంకా థర్డ్ యానివర్సరీకి వెళ్ళలేదు. సో అట్లా ఇక ఈ యానివర్సరీ కూడా వెళ్ళలేదు. కానీ నార్మల్గా మొత్తం ఏం లేకుంటే బాగుండదని చెప్పేసి మేమే స్విగ్గీలో అయితే కేక్ అయితే ఆర్డర్ పెట్టినాం అన్నమాట. ఇంకా స్విగ్గీలో కేక్ ఒక ½ కేజీ కేక్ అయితే ఆర్డర్ చేసుకొని ఇంకా చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామని అయితే. ఇక మా ఆయన అయితే పడుకున్నాడు, కొంచెం పడుకుని లేవకముందే నేనైతే ఆర్డర్ పెట్టేసిన. ఇక మా చిన్నోడు కూడా ఇక అయితే పడుకున్నాడు. వీళ్ళిద్దరు పడుకున్న టైంలోనే ఆర్డర్ చేయాలని అయితే పడుకున్నాడు. మా చిన్నోడు పడుకోవాలని ఎందుకనంటే, ఇక వాడు ఉంటే ఫస్ట్ అంటే కేక్ చూడంగానే కొయ్యి అయితే అని అంటాడు. అందుకని చెప్పి వాడు పడుకున్నప్పుడు అయితే కేక్ అయితే ఆర్డర్ చేశాను. చూడండి మంచి డీప్ స్లీప్లో అయితే ఉన్నాడు. ఇక మా ఆయన వాళ్ళందరినీ అయితే లేపినా ఇక కేక్ కట్ చేద్దామని చెప్పేసి అయితే. ఇక డెకరేషన్ ఏం లేదండి, సింపుల్గానే వేసుకుంటున్నాం. అంటే ఇంట్రెస్ట్ లేదు అని అంటే తమ్నేల్ అయితే అట్లుంది కదా. రీజన్ ఏంటంటే చెప్పాను కదా, మేము అనుకున్న అయితే ఏం సరిగ్గా కావట్లేదు. సో అంతే, మాకు మైండ్ అంత కరెక్ట్ అయితే అనిపిస్తలేదు. సో ఇందిరా మిల్లు కోసం అయితే అప్లై చేసాము, సెకండ్ విడత కోసం. ఇంకా అదైతే రావట్లేదు, వస్తుందో రాదో అని. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో ఇప్పుడు మాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. అది అంటే రావాలి అని చెప్పేసి. ఎందుకంటే అది మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ బాధ. సో ఇల్లు లేకుంటే ఎంత కష్టంగా ఉంటుందో మాకైతే మస్తు అర్థమవుతుంది. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది మాలాగా, అంటే మాకన్నా ఇంకా లో క్లాస్ వాళ్ళు ఇట్లా పక్కన డేరాలు వేసుకొని టెంట్లు వేసుకొని బతుకుతారు కదా, వాళ్ళ పరిస్థితి ఏందో నాకైతే ఊహించుకుంటే బాధ అనిపిస్తుంది. అని అంటే ఎంత ఏమున్నా లేకున్నా మనకంటూ ఒక ఇల్లు ఉండాలి కదా. అది ఉంటేనే అంటే మనకంటూ ఒక వాల్యూ, మనకి ఏ కష్టం వచ్చినా మన ఇంట్లో పడి ఉంటాం. సో ఏం లేకున్నా మంచిదే, కనీసం ఉండడానికైతే ఇల్లు అయితే కంపల్సరీ ఉండాలి, అది నా ఒపీనియన్. సో ఇల్లు లేకపోయేసరికి మేమైతే మధ్యలో చాలా ఇబ్బందులు అయితే పడినాం. వాటి గురించి నేనైతే స్పెషల్గా వీడియో చేస్తాను. ఈ వీడియోలో అయితే చెప్పాను. అండ్ ఇంకా అంటే ఇంకా ఇక్కడ ఇంకున్న ప్రాబ్లం ఏంటంటే, ఇల్లు లేదు ప్రాబ్లం అని బాధపడతా అంటే, ఇప్పుడు ఈ వర్షాలు లేక అసలు నీళ్ళతోటి ఇంకా పెద్ద ఇబ్బంది అయింది. పిల్లలు ఉన్న కాడ ఎక్కడైనా అసలు నీళ్ళు లేకుంటే ఎట్లుంటుంది తెలుసు కదా మీకు. నీళ్ళు ఇబ్బంది అయితే ఇంకా మస్తు వచ్చింది. మేముండే ఏరియాలో అయితే నలుగురం, అంటే మేమున్న పోర్షన్లో అయితే కిరాయికి ఉంటున్నాం కదా, అక్కడైతే నలుగురం అయితే ఉంటాం, 4 ఫ్యామిలీలు. సో నీళ్ళు అయితే అస్సలే సరిపోతలేవు. ఇక దానివల్ల కూడా చిన్న వాళ్ళు ఉంటారు కదా, చిన్న పిల్లలు ఉన్న కాడ వాటర్ లేకపోతే ఎంత ఇబ్బంది తెలుసు కదా. సో ఇదో బాధ అదో బాధ, ఇన్ని టెన్షన్స్లలో ఇన్ని ప్రాబ్లమ్స్లలో ఇక అంటే ఈ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అనేది అయితే ఏం లేదు. ఇక అంటే ఏమో చూద్దాం, అన్నీ మంచిగా ఉంటాయి. మా ఇంట్లోకి మేము పోయినప్పుడు నెక్స్ట్ యానివర్సరీ మంచిగా జరుపుకోవాలని అయితే నేను అనుకుంటున్నా. సో ఏం లేదు, చిన్నగా అయితే ఎవరిని రమ్మనకుండా మా ఫ్యామిలీ, ఇంట్లో ఫ్యామిలీ వరకే. మా అత్తమ్మ మేమైతే కేక్ అయితే కట్ చేసుకున్నాం. చిన్నగా ఒక ½ కేజీ తీసుకొచ్చుకొని ఆఫ్టర్నూన్ టైంలో చిన్నగా అట్లయితే కట్ చేసుకున్నాం. మొత్తమే చేసుకోలేదు అనుకోకుండా. మాలాగా మీ ఏరియాలో కూడా వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చాలామంది అయితే వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని అయితే తెలిసింది. ఉన్న వాళ్ళ దగ్గర అయితే బాగానే ఉన్నాయి, కొంతమంది దగ్గర అయితే ప్రాబ్లం అయితే బాగుంది. ఇక ఫోటో దిగుదామని అనుకున్నాం. ఫ్యామిలీ ఫోటో మొత్తం తీయడానికి అయితే ఎవరు లేరు. ఇక మా అత్తమ్మకు ఫోటో తీయరాదు కదా. ఇక సెల్ఫీ దిగుదామని అంటే ఇక ఎవ్వరం అవుట్ఫిట్స్ కూడా ఏం వేసుకోలేదు. నార్మల్గా ఎట్లున్నాం అట్లనే సింపుల్గా దిగేసినాం. అందుకే ఇక స్టాండ్ పెట్టుకొని దాని మీద వీడియో అయితే తీసుకున్నాం, చిన్నగా గుర్తుండిపోవాలి అని. లాస్ట్ ఇయర్ యానివర్సరీ అయితే మస్తు జరిగింది. మీకు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అంతకుముందు యానివర్సరీ అయితే ఇంకా చాలా బాగా జరిగింది. ఇవన్నీ నా వీడియోస్లో ఉంటాయి, చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. మేమైతే అప్పుడు అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అయితే డొనేట్ చేసినాం. సో ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాం. అది ఎప్పుడంటే మాకు మేము ఇల్లు కట్టుకున్న తర్వాత, మా ఇంట్లోకి పోయిన తర్వాత నేను ఇట్లాంటివి చాలా చేయాలని అయితే కోరుకుంటున్నా. సో
చూద్దాం. నేను ఒకటి అనుకుంటున్నా, దేవుడు ఏమనుకుంటుండో. మనం అనుకునే అన్నీ జరిగాయి కదా మన జీవితాల్లో, దేవుడు అనుకునేవి జరుగుతాయి. సో మనకు రాసి పెట్టున్నట్టే జరుగుతాయి. ఏదైనా కొంచెం టైం పడుతుంది, ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే అనుకుంటా. అదే మనకు మంచి జరుగుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇట్లయితే జరిగింది. కేక్ అయితే బాగుంది, చాకో చిప్స్ కేక్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. నాకు కేక్ అంటే ఫుల్ ఇష్టం. ఇక మావునికి కూడా కేక్ అంటే ఫుల్ ఇష్టం. ఇంకా నాకు వాడు సెలెక్టెడ్ పీస్ కేక్ పీస్ అని పైన పెట్టిన చాక్లెట్స్ అన్నీ అయితే తినేసిండు. ఇక మేము కూడా తినేసినాం. బాగుంది కేక్. కానీ కేక్ ఎట్లుంది? సో మావాడైతే హ్యాపీ హ్యాపీ అని అయితే సూపర్ చెప్తున్నాడు. ఇక వాడికి అనరాదు కదా, చిన్నోడు కదా. హ్యాపీ బాగుందని అయితే చెప్తున్న వీడియోలో. ఇక మావాడు కూడా బాగుందని చెప్పి చాకో చిప్స్ సైడ్కున్న చాకో చిప్స్ అయితే అన్నీ అయితే తినేసిండు. ఇక మేము తినేసి ఇక మా అక్కకు మా ఆడబిడ్డకి అయితే కొంచెం కేక్ పంపించినాం. ఇట్లా చిన్నగా అయితే మా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అంతే అండి ఇంకా మన వీడియో. ఇక్కడి వరకు నా వీడియోస్ చూసుకుంటూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే కొంతమంది ఉంటారు, అంటే ఎదిగేటోళ్ళను కుళ్ళుతోటి ఎదగనీయకుండా ఉంటారు కదా, అట్లా కాకుండా నాకు జెన్యున్గా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. ఇంకా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క లైక్ వేసుకోండి మన వీడియోకి. ఇంకొంతమందికి రెఫర్ చేస్తుంది వీడియో అంతే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో ఫర్ మోర్.